నమస్తే అండి. ఈరోజు వీడియోలో సింపుల్ అండ్ టేస్టీ వెజ్ శాండ్విచ్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. పిల్లలతో పాటు పెద్దవాళ్ళకు కూడా బాగా నచ్చుతుంది. ఈ విధంగా మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఈవినింగ్ స్నాక్స్ టైంలోనే కాకుండా బ్రేక్ఫాస్ట్గా కూడా ఈ శాండ్విచ్ చేసుకోవచ్చు. ముందుగా ఒక 3 క్యారెట్లు తీసుకుని తురుముకుని పక్కన పెట్టుకోవాలి. 2 మీడియం సైజ్ టమాటాలు తీసుకుని సన్నగా కట్ చేసుకోవాలి. క్యాప్సికమ్ సన్నగా కట్ చేసుకోవాలి. 6-7 వెల్లుల్లి రెబ్బలు, 1 ఇంచు అల్లం ముక్క తురిమి పెట్టుకోవాలి. 1 పచ్చిమిర్చిని సన్నగా కట్ చేసుకోవాలి. 2 ఉల్లిపాయలను తీసుకుని సన్నగా కట్ చేసుకోవాలి. స్టవ్ పైన బాండి పెట్టుకుని నూనె వేసుకుని వేడి చేసుకోవాలి. తరిగిన పచ్చిమిర్చి వేసుకుని వేయించుకోవాలి. తురిమి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలను ఒక 2 నిమిషాల పాటు వేయించుకోవాలి. ఒక 2 నిమిషాల కంటే ఎక్కువగా ఉల్లిపాయలు వేయించాల్సిన అవసరం లేదు. ఉల్లిపాయలు మరీ మెత్తబడకూడదు, క్రంచీగా ఉండాలి. ఇప్పుడు ఇందులో క్యాప్సికమ్ వేసుకోవాలి. క్యాప్సికమ్ కూడా ఒక 2 నిమిషాల పాటు వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులో తురిమి పెట్టుకున్న క్యారెట్ వేసుకోవాలి. అంతా కలిసేటట్టుగా బాగా కలుపుకుని ఒక 2 నిమిషాల పాటు వేయించుకోవాలి. స్టఫింగ్లో వెజిటబుల్స్ అనేవి పూర్తిగా కుక్ అయ్యి మెత్తబడకూడదు. వెజిటబుల్స్ క్రంచీగానే ఉండాలి. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న క్యాబేజ్ వేసుకోవాలి. కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి. అంతా కలిసేటట్టుగా బాగా కలుపుకుని ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. ఒక పావు స్పూను పసుపు వేసుకోవాలి. ఒక అర టీ స్పూన్ గరం మసాలా వేసుకోవాలి. మీరు కావాలంటే అర టీ స్పూన్ ధనియాల పొడి, అర టీ స్పూన్ జీలకర్ర పొడి వేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో తరిగి పెట్టుకున్న టమాటా ముక్కలు వేసుకుని ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. రుచికి తగినంత ఉప్పు వేసుకోవాలి. అంతా కలిసేటట్టుగా బాగా కలుపుకోవాలి. కొద్దిగా కారం వేసుకోవాలి. అంతా కలిసేటట్టుగా బాగా కలుపుకోవాలి. 1 లేదా 2 టేబుల్ స్పూన్ల దాకా టమాటో కెచప్ వేసుకుని బాగా కలుపుకొని స్టవ్ ఆపేసుకోవాలి. వెజ్ శాండ్విచ్ కోసం స్టఫింగ్ అనేది తయారైంది. ఈ స్టఫింగ్ని పూర్తిగా చల్లారనివ్వాలి. బ్రెడ్ స్లైసెస్ తీసుకుని ఒకవైపు టమాటో కెచప్, ఒకవైపు మయోనీస్ని అప్లై చేసుకోవాలి. ఆ తర్వాత స్టఫింగ్ని పెట్టాలి. స్టఫింగ్ పెట్టుకున్న తర్వాత మరొక బ్రెడ్ స్లైస్ తోటి కవర్ చేసుకొని ఈ విధంగా ప్రెస్ చేసుకోవాలి. స్టవ్ పైన పెనం పెట్టుకుని వేడి చేసుకోవాలి. ఆ తర్వాత కొద్దిగా నెయ్యి వేసుకోవాలి. ప్రిపేర్ చేసుకున్న శాండ్విచ్ని పెనం పైన పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి. పైన కొద్దిగా నెయ్యి వేసుకోవాలి.
మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని రెండు వైపులా మంచి రంగు వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. బ్రెడ్ వేయించేటప్పుడు నెయ్యి బదులుగా బటర్ యూస్ చేయొచ్చు. నేను శాండ్విచ్ని మిల్క్ బ్రెడ్తో చేస్తున్నాను. అలా కాకుండా శాండ్విచ్ బ్రెడ్తో చేసుకుంటే చాలా బాగుంటుంది. బ్రెడ్ స్లైసెస్కి టొమాటో కెచప్, మయోనీస్ అప్లై చేసి స్టఫింగ్ పెట్టే బదులు బ్రెడ్ స్లైసెస్కి బటర్ అప్లై చేసుకుని స్టఫింగ్ పెట్టి శాండ్విచ్ చేసుకోవచ్చు. ఈ సింపుల్ అండ్ టేస్టీ శాండ్విచ్ రెసిపీని మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఎలా వచ్చిందో మాకు కామెంట్ చేసి చెప్పండి.